లదాఖ్ అధికారిక భాషా నిబంధనల సవరణను ఆమోదించిన రాష్ట్రపతి. ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసుల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్న కవిత. గోదావరి బనకచెర్లను ఆపే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్. రాజకీయ ఉనికి కోసమే కవిత ఆరాటపడుతోందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ధనాన్ని బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని విమర్శ. కొనసాగుతున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. ప్రశ్నలు సంధిస్తున్న కార్పొరేటర్లు. ఐపీఎల్ 2025 విజేత ఆర్సీబీ విక్టరీ పరేడ్. సాయంత్రం 3:30కు బెంగళూరులో జరగనున్న ర్యాలీ. జోరుగా కొనసాగుతున్న వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. వరంగల్ జిల్లా దుంగోడి మండలంలో రైతులకు అవగాహన కల్పించిన శాస్త్రవేత్తలు. రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.